నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ వద్ద అవగాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. జిల్లాలో వెట్టి చాకరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించిన జిల్లా కలెక్టర్. నియోజకవర్గ పరిధిలోని పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగించుకోవాలని సూచించిన దామచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే, జిల్లాలో వెట్టి చాకరీ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా పిలుపునిచ్చారు. వెట్టి చాకరీ నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, జిల్లాలో వెట్టి చాకరీకి ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కలిగించడం కోసం ప్రత్యేకంగా ప్రచార వాహనాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వెట్టి చాకరీ చట్ట ప్రకారం నేరమని, దాన్ని ఎవరూ ప్రోత్సహించరాదని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ గాయత్రీదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి పద్మశ్రీ, జిల్లా బాలల హక్కుల అధికారి దినేష్ కుమార్, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మీరు చేతులు ముందుకు చాపాల్సిందిగా కుడి చేయి ముందుకు చాపండి. ఈ పరిస్థితిని సమూలంగా మార్చడంతో పాటు విపరీతమైన అప్పుల కారణంగా సంప్రదాయంలో అది ఒక ఫిబ్రవరి 9th 1976లో బాండర్ లేబర్ అబాలిషన్ యాక్ట్ అమలులోకి వచ్చింది. ఫిబ్రవరి 9th ప్రతి సంవత్సరం బాండర్ లేబర్ అబాలిషన్ డేగా పాటించడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా ఈరోజు మనం ప్రకాశం జిల్లాలో బాండర్ లేబర్ అబాలిషన్ డేని ఫిబ్రవరి 9th సందర్భంగా ఇక్కడ పిల్లలతో పాటు ఒక అవేర్నెస్ ర్యాలీ స్టార్ట్ చేయబోతున్నాము. అదేవిధంగా ఈరోజు బాండర్ లేబర్కు వ్యతిరేకంగా ప్లెడ్జ్ తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఐజేఎం సంస్థ తరపున ఇప్పుడు మన ప్రకాశం జిల్లాలో ఒక అవేర్నెస్ ర్యాలీ, ఎక్కడైతే బాండర్ లేబర్ ఉన్నారో దాని గురించి, యాక్ట్ గురించి ప్రజలు అందరికీ కూడా ఒక అవగాహన కల్పించడానికి అవేర్నెస్ వెహికల్ కూడా ఈరోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము. సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఉన్న అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, మీ ఇన్స్టిట్యూషన్స్లో, మీ సంస్థలో ఎక్కడ కూడా బాండర్ లేబర్ అనేది అది ఉండకూడదు. అది చట్ట ప్రకారం ఒక పెద్ద నేరం. ప్రకాశం జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని రాష్ట్ర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ వెల్లడించారు. ఒంగోలులోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ హాల్లో జరిగిన ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ అధ్యక్షత వహించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా సర్వసభ్య సమావేశం కావడంతో ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందిన పలువురు అధికారులు పాల్గొన్నారు. ముందుగా జిల్లా విద్యాశాఖకు సంబంధించి సమీక్షించారు. జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ జిల్లాలో పాఠశాల విద్యకు సంబంధించిన నివేదికను సభ్యులకు వివరించారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా మూతపడిన పలు పాఠశాలలను
తమ ప్రభుత్వం తిరిగి తెరిచేలా చూసిన విషయాన్ని గుర్తు చేశారు. దేశంలోనే పాఠశాల స్థాయి విద్యలో ఆంధ్రప్రదేశ్ మోడల్గా ఉండేందుకు మోడల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పాఠశాలలో దూరంగా ఉంటే ఆటో ద్వారా పిల్లలను పాఠశాలలోకి పంపిస్తే ఆటో ఛార్జీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలోని పాలుట్లలోని చెంచుగూడెంలో 1000 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. మరో 750 ఇళ్లకు విద్యుత్ ఇచ్చే విషయమై ఫారెస్ట్ టైగర్ జోన్ నుండి అనుమతి లేకపోవడంతో ఆ ప్రతిపాదన తాత్కాలికంగా ఆగిందన్నారు. జిల్లాలో విలువైన ట్రాన్స్ఫార్మర్లు దొంగతనాలకు గురి కావడం సమావేశంలో చర్చకు వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లలో రాగి తీగ చోరీకి గురి కావడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని విద్యుత్ సంస్థ ఎస్ఈ వెంకటేశ్వర్లను ప్రశ్నించారు. మంత్రి స్వామి జోక్యం చేసుకుంటూ పోలీసుల వెంటబడి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగల ఆట కట్టించాలని ఆదేశించారు. దొంగతనాలకు పాల్పడిన వారిని గుర్తించి వారి నుండి రికవరీ చేయాలన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు, బిఎన్ విజయకుమార్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ముత్తుమల అశోక్ రెడ్డి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఎంఎం కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఎమ్మెల్సీలు మాధవరావు, చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, బాపట్ల జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకాష్ జైన్, జిల్లా పరిషత్ సీఈఓ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో డిఈఓలను ముందుగా మీ శాఖకు సంబంధించిన అంశాలపై గత సమావేశంలో సభ్యులు అడిగిన సమస్యలపై మీరు తీసుకున్న చర్యలను వివరించవలసినదిగా మరీ కోరుకుంటున్నాను. స్కూల్ టీచర్స్ పెరుగుతారు, స్ట్రెంత్ కూడా ఒకసారి ఉంటే స్ట్రెంత్ ఉంటే స్కూల్ నిలబడేది. ఒకసారి ఏమవుతుందంటే ఒక టీచరు 2 టీచర్లు ఉన్నారు, పిల్లలు వచ్చేదానికి 2 ముగ్గురు ఉన్నారు. అందుకని మెర్జీ చేస్తే దగ్గర ఉంది, అది కూడా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటే మళ్ళీ ఎడ్యుకేషన్ దూరం అవుతారు. మీరు చెప్పినట్టు 2 ముగ్గురు పిల్లలు ఉండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటే స్కూల్ మెర్జీ దానికి మాకు కూడా ప్రాబ్లం వచ్చింది. కింద గ్రౌండ్ లెవెల్లో ఆ ఊరు 3 కిలోమీటర్లు ఉంది, మేము పంపిన పిల్లలు అవసరం స్కూల్ మానేస్తాం అనేది ఉండదు. అందుకని కిలోమీటర్ పెట్టాం. కానీ వీళ్ళైతే 1 కిలోమీటర్ ఫాలో కావాలి. మీరు చెప్పింది కనుక 1 కిలోమీటర్ కంపల్సరీగా ముగ్గురు టీవోలు ఉండాలి కాబట్టి కిలోమీటర్ ఫాలో ఉంది. అది మీరు చెప్తే కొంత క్లారిటీ వస్తుంది. రెండోది డిస్టెన్స్ ఉన్నప్పుడు ఎమ్మెల్సీ గారినప్పుడు 5 స్కూల్స్ ఒక పంచాయతీ కదా క్రైటీరియా. మీరు డిస్టెన్స్ సపోజ్ దూరంగా 2 ఎస్సీ కాలనీలు, బీసీ ఎస్సీ కాలనీలు ఒక చోట 20 మంది, ఒక చోట 35 మంది, లేదా ఒక చోట 25, ఒక చోట 45 ఉండొచ్చు. అది 2 ఒక చోట పెడితే రెండు మోడల్ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తారు. బ్యాచులర్స్ అన్నా కూడా మినిమం స్టార్ట్ చేయకపోతే పబ్లిక్ ఇబ్బంది అవుతుంది. మనకు మార్చిలో ఫండ్స్ వస్తాయి, రోడ్స్ కూడా శాంక్షన్ అవుతుంది. ఆల్రెడీ మాట్లాడాము, ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ అవ్వలేదు. బ్యాచ్ వర్క్ అనేది ఆ బ్యాచ్ వర్క్ అయినా కూడా క్వాలిటీగా లేదు. అవి మళ్ళీ పట్టుకేసి లాంగ్ వేసుకొని వస్తున్నాయి. సీరియస్గా తీసుకుంటారు. రెండవది వచ్చేసి చెప్పింది అర్థమైందా? బ్యాచ్ వర్క్ వేసినవి కూడా క్వాలిటీ లేవంటున్నారు. సర్టిఫికెట్ లేదమ్మా, క్వాలిటీ లేవంటున్నారంటే ఏదో ప్రాబ్లం చెప్తారు. గ్రౌండ్ లెవెల్లో బ్యాచ్ వర్క్ వేసినప్పుడు నామ్స్ ప్రకారం గట్టిగా చేపించాను. ఏదన్నా ప్రాబ్లం వచ్చి బ్యాచ్ వర్క్ చేసిన తర్వాత ఇమీడియట్ గా రెక్టిఫై కాకపోతే ఆ కాంట్రాక్టర్ పిలిపించి మళ్ళీ చేపించాను. అర్థమైందా? వీళ్ళు అడిగితే ఎన్హెచ్ అంటారు, ఎన్హెచ్ అడిగితే వీళ్ళు అంటారు. వాళ్ళు టీఆర్సీ పెట్టింది రాదు, ఎన్హెచ్ పీడిఎంలో నిలవాలి. గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అయిపోయింది. 7 నెలలకు ముందు 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అది మన కిమ్స్ హాస్పిటల్ రోడ్ నుంచి టౌన్లోకి వచ్చే దగ్గర ప్రతి మీరు ఆ రోడ్లో వస్తున్నారుగా, మీరు ముందుకు వస్తారు కదా, కనపడలేదు మనకి. ఎవరికైనా కూడా పబ్లిక్ ఇష్యూస్ మీద పబ్లిక్ ఉన్నారు కాబట్టి మీరు ఇంతమంది డిపార్ట్మెంట్ కూడా చూపుతూనే ఉంటారు. 7 నెలలు అయిపోయింది. సీరియస్నెస్ లేకపోతే అది ఇబ్బంది అవుతుంది. అది సీరియస్గా తీసుకోవడం. ఇవాళ జిల్లా పరిషత్ మీటింగ్ జరిగింది, బాగా జరిగింది. అన్ని సబ్జెక్టులు కూడా చర్చించాం అన్నమాట. లాస్ట్లో 1-2 సార్ల ప్రోటోకాల్ విషయం మాట్లాడారు. గతంలో చేసింది అన్నీ కూడా వివరించడం కూడా జరిగిందన్నమాట. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్లాంటి చిన్న సమస్యలు ఉన్నా సరే సాల్వ్ చేసుకొని ముందుకెళ్తాం. జిల్లా పరిషత్లో చాలా చోట్ల మంచి కార్యక్రమాలు చేసాం అన్నమాట. అన్ని కూడా చర్చించాం. జిల్లాలో చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానీ, హాస్టల్స్కి చాలా పెద్ద ఎత్తున డబ్బులు ఇచ్చింది కానీ, గుంటల రోడ్లకి పూడ్చడానికి కానీ, పవర్ కనెక్షన్స్ ఇచ్చింది కానీ,
ఇవన్నీ కూడా చేసిన కార్యక్రమాలని అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా చేశాము. అన్నిటిని కూడా ప్రజలకు వివరించడం జరిగింది. ఇంకేదైనా సమస్యలు ఉన్నా సరే బాధ్యతగా అందరూ కూడా ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర 17 కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి. కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి కట్టించి ఇవ్వమంటాం కానీ లేకపోతే షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల PM అజయ్ నుంచి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో నష్టపోతూ ఉన్నాం. నిన్న మొన్న నేను ఢిల్లీలో ఉండడం వల్ల ఆ మంత్రితోటి కొంచెం అధికారులతోటి నెగోషియేట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం కొన్ని వందల కోట్ల రూపాయలు కూడా నష్టపోతూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు జరిగినటువంటి దానిలో డ్రింకింగ్ వాటర్ సమస్యను కూడా కొన్ని చోట్ల సక్రమంగా జరగడం లేదని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ అన్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద ఏ అధికారైనా కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈరోజు ట్రాన్స్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అవసరమో అంతవరకు చేయమని చెప్పేసి చెప్తున్నాం. గతం చేసినటువంటి అప్పుల వల్ల ఈ రాష్ట్రం అప్పులు తీర్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధి ముందుకు పోతా ఉన్నాం. ఈ విధంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని ఇవ్వడం జరుగుతుంది. అభివృద్ధి విషయంలో ఎటువంటి రాజీ మేము పడటం లేదు. ప్రతి పేదవాడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉపయోగించుకోవాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు కోరారు. నియోజకవర్గ పరిధిలోని పేదలకు ఒంగోలులోని తన నివాసంలో CMRF చెక్కులను అందజేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకు CMRF కింద 200 మంది పెట్టుకుంటే వారిలో ఇప్పటి వరకు 62 మందికి 1,03,00,000 రూపాయలు అందజేసినట్లు చెప్పారు. పేదలు ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే ఆసుపత్రిలో అయిన ఖర్చులో 50 నుండి 55% వెనక్కి వచ్చేటట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తున్నారని తెలిపారు. ఏదైనా ఆపరేషన్ చేయించుకుంటే 2 లక్షల రూపాయల ఖర్చు అయితే అందులో CMRF నుండి 1,20,000 రూపాయల వరకు వెనక్కు ఇస్తున్నారని తెలిపారు. పేదవాడికి తోడ్పాటు ఇవ్వాలనేది సీఎం మా ఉద్దేశమని స్పష్టం చేశారు. 2014-2019 మధ్యకాలంలో CMRF కింద నియోజకవర్గంలో పేదలకు 14 కోట్ల రూపాయల వరకు ఇచ్చిన విషయాన్ని దామచర్ల గుర్తు చేశారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం CMRF ఇవ్వలేదు. పేదవాడు ఆసుపత్రికి వెళ్తే ఇవ్వలేదు. ఆరోగ్యశ్రీ పెండింగ్లో పెట్టిందన్నారు. ఏది ఏమైనా పేదవాడు ఇబ్బంది పడకూడదన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమని దామచర్ల జనార్దన్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సుజన్ కుమార్ సుజన్ కుమార్ బోయపాటి కోటేశ్వరరావు తెనాలి బాబయ్య మేడం అయిపోయినా ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇప్పటి వరకు మా దగ్గరికి 200 చిల్లర మంది పేషెంట్స్ ఏదైతే ఉందో CMRFలు పెట్టుకుంటే దాంట్లో 63 క్లియర్ చేసాం. 1,03,00,000 వరకు ఇప్పటి వరకు ఇచ్చే 63 మంది పేషెంట్స్కి. ఇంకా కూడా ఎవరున్నా కూడా మీరంతా కూడా మన ఏదైనా ఆపరేషన్స్ లేకపోతే ఏదైనా ఇబ్బందులు జరిగినప్పుడు ఆ బిల్స్ అన్నీ కూడా మీరు సబ్మిట్ చేస్తే దాన్ని ఖచ్చితంగా 50-55% వరకు 2 లక్షలు ఖర్చు అయితే మనకి 1,20,000 దాకా మళ్ళీ మీకు వెనక్కి వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా ఈరోజు మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి పేదవాడు కూడా దీన్ని కూడా ప్రభుత్వం నుంచి వచ్చే సీఎం రిలీఫ్ ఫండ్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా 14-19లో దగ్గర 14 కోట్ల రూపాయలు ఆ రోజు అనేక మందికి కూడా మేము CMRFలు ఇచ్చాం. తర్వాత 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో CMRFలు ఇవ్వలేదు. పేదవాడు హాస్పిటల్కి పోయి చేసుకుంటే దానికి కూడా ఇవ్వాల. ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా అన్నీ కూడా పెండింగ్లు పెట్టి వాళ్ళని కొంత కూడా అవి కూడా ఆగటం జరిగింది. మళ్ళా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒకటే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ పేదవాళ్ళు ఎవరైనా కూడా ఇబ్బంది ఉండకూడదు. ఆ కుటుంబాలు ఏదో విధంగా ప్రభుత్వం తోడ్పడాలనేదే సంకల్పంతో ఈ CMRFలు జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రోటోకాల్ రగడ చోటు చేసుకుంది. ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్ తన నియోజకవర్గ పరిధిలో అధికారికంగా జరిగే ఏ ఒక్క సమావేశానికి తనను పిలవటం లేదంటూ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య జోక్యం చేసుకుంటూ మీ ప్రభుత్వ హయాంలో ప్రోటోకాల్ పాటించారా అని ఎమ్మెల్యేని నిలదీశారు.
కొండేపు నియోజకవర్గ శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయ స్వామి విషయంలో మీ హయాంలో ప్రోటోకాల్ పాటించకుండా అవమానపరిచిన విషయాన్ని మరిచిపోయారా అంటూ సత్య నిలదీశారు. మంత్రి స్వామి స్పందిస్తూ ప్రోటోకాల్ గురించి మీకు మాట్లాడే నైతిక హక్కు లేదని ఎర్రగొండపాలెం శాసనసభ్యుడు చంద్రశేఖర్పై విరుచుకుపడ్డారు. దాంతో ఒక్కసారిగా సమావేశం వాళ్ళు కేకలు అరుపులతో దద్దరిల్లిపోయింది. పక్కనే ఉన్న మరో మంత్రి గొట్టిపాటి రవికుమార్ జోక్యం చేసుకుంటూ ప్రోటోకాల్ గురించి మాట్లాడాలంటే రోజంతా సరిపోతుందని, మీ హయాంలో జరిగిన ఉల్లంఘనలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలంటూ వైకాపా శాసనసభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రోటోకాల్ ఉల్లంఘన జరగకుండా చూస్తామని చెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. గతం చేసిన పాపాలు ఎంటాడుతాం, ఆ పాపాలు కడుక్కుంటా పోతున్నాం, అప్పులు తెచ్చుకుంటూ సంక్షేమానికి ఇస్తున్నాం. ఇలాంటి వల్ల తప్పుడు వల్ల మీరు ఆస్కారం ఇవ్వకండి, చర్యలు తీసుకోండి. మీ మీద ఎవరు చర్యలు తీసుకునే అవసరం అయితే అప్పుడు లేకుండా చూడండి, ఎక్కడా ప్రోటోకాల్ వైలేషన్ ఉండదు. అయినా కానీ మేము సిస్టమేటిక్ గా ఎవరికి ఇచ్చే గౌరవ మర్యాదలు లోటు లేకుండా మేము చేస్తున్నాం అంతే. చంద్రశేఖర్ గారు సింగరాయకొండ మీరు చాలా చూశారు. సింగరాయకొండలో మీరు ఏమైపోయారు? మీ ప్రోటోకాల్ కొండేపులో చూస్తే మా వాళ్ళు సంబంధం లేకుండా సింగరాయకొండ మీరు ఉన్నారు. చెప్పండి మరి మా కాన్స్టిట్యూషన్ నేను చైర్మన్ మీరు సంబంధం లేకుండా కమిటీ వేస్తారు, నాకు సంబంధం లేకుండా ప్రోగ్రామ్ చేస్తారు. ఏ విధంగా చేస్తారు? మీరు ఇదే ప్రోటోకాల్ ఆ రోజు మాట్లాడితే ఈ రోజు నేను ఇప్పుడు అప్పుడు కాదు కలెక్టర్లు వచ్చేసి మా హక్కులు అడుగుతున్నాం మేము, అంతే తప్ప మేమేమన్నా తప్పు మాట్లాడుతున్నామా? సిఇఓ గారికి ఎన్నిసార్లు చెప్పాం? ఒక్క ప్రోగ్రామ్ కి చెప్పారా? మాకు సికిల్ ప్రోగ్రామ్ కి చెప్పారా సిఇఓ గారు? మీరు ఏదైనా కానీ నిన్న మండల మీటింగ్ జరిగితే, నిన్న ప్రజావేదిక జరిగితే నాకు కనీసం ఇంటిమేషన్ లేదు, ఆహ్వానం లేదు. మరింత దారుణమా? నువ్వు సఫరరే, గతంలో నేను సఫరరే, స్వామి గారు సఫరరే, అందరు సఫరర్లే. దాని గురించి కాదు. జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చాము, జిల్లా పరిషత్ మీటింగ్ మాట్లాడుకున్నా అన్నాం. ఆపేసి అయిపోయిన దాన్ని మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ గారు మాట్లాడతానంటే ఓకే అన్నాం. మీరు ఈ విధంగా మాట్లాడుకొని దాన్ని ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడాలనుకుంటే మీరే జరుపుకోండి, మాకేం ఇబ్బంది లేదు. అది కాదు, అయిపోయిన మీటింగు అది మీరే పెట్టుకొని చేసుకుంటా అంటే మీరే చేసుకోండి, మాకేమైంది? ఇప్పుడు ప్రతిదీ రాజకీయం మాట్లాడాలంటే ప్రతిదీ మాట్లాడాలి. నువ్వు గవర్నమెంట్ మేము మాట్లాడతాం. తప్పకుండా ఇట్లాంటివి ఏమైనా ఉంటే కనుక గతంలో జరిగిన ఆ ఒత్తుళ్ళు సంబంధించి అక్కడ కూడా ఏదైనా ఉంటే అట్లాంటి ఏదైనా ఓటీఆర్ జరిగితే దాన్ని సరి చేస్తాం. మీరు ఏమైనా ఉంటే చెప్పండి, లేకపోతే చేయండి. జిల్లాలో ఉన్న 1 నుండి 19 సంవత్సరాలలోపు పిల్లలంతా ఆల్బెండజోల్ మాత్రలు మింగాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా కోరారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో జిల్లా కలెక్టర్ విద్యార్థులతో మాత్రలు మింగించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల్లో పిల్లలు 5,96,000 మంది ఉన్నారని, వీరి కోసం 6,80,000 ఆల్బెండజోల్ మాత్రలు వచ్చాయన్నారు. 5 రోజుల్లో 19 ఏళ్లలోపు పిల్లలందరూ మాత్రలు మింగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నిలుపురుగులు ఉండటం వల్ల విద్యార్థుల ఎదుగుదల తగ్గుతుందన్నారు. రక్తహీనతతో పాటు చదువుపై ఏకాగ్రత తగ్గుతుందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం విద్యార్థులతో ఆల్బెండజోల్ మాత్రలు మింగిస్తున్నట్లు తెలియజేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది సమక్షంలో విద్యార్థులచే ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలని కోరారు. నెక్స్ట్ ఇంకోటి మేడం
ట్రావెలింగ్ చేసి స్వీట్ ఓకే స్టూడెంట్స్కి టీచర్స్ ద్వారా స్టాఫ్ ద్వారా అందరూ కూడా విధిగా తీసుకోండి. టేక్ ద వాటర్. ప్రకాశం జిల్లాలో మనకి ఇక్కడ జవహర్ నవోదయ విద్యాలయంలో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని కింద ఏజ్ 1 ఏజ్ నుంచి 19 ఏజ్ వరకు ఉన్న పిల్లలకు ఆల్బెండోజోల్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతున్నది. మన జిల్లాలో దాదాపు 5,96,000 పిల్లలు ఉన్నారు ఈ ఏజ్ గ్రూప్లో. అందరికీ కూడా ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 days వరకు కూడా అన్ని స్కూల్స్లో, అన్ని అంగన్వాడీ సెంటర్స్లో పిల్లలకు ఈ ట్యాబ్లెట్స్ అనేది ఇవ్వడం జరుగుతున్నది. మనకు కావాల్సిన స్టాక్ కూడా అరౌండ్ 6,80,000 ట్యాబ్లెట్స్ మన దగ్గర ఉన్నాయి. సో అందరూ కూడా ప్రజలకు, మీ పిల్లలకు, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలకు అందరూ కూడా ఎన్షూర్ దట్ ఆ పిల్లలు ఈ ట్యాబ్లెట్ తీసుకెళ్ళేటట్లు పేరెంట్స్, టీచర్స్, ఇది అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, అంగన్వాడీ వర్కర్స్ అందరూ బాధ్యత. పిల్లలకు ఏ ఒక్క పిల్లలు కూడా మిస్ కాకుండా అందరూ పిల్లలకు అది ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా ఇది ఎవ్రీ 6 monthsకు ఒకసారి ఇస్తున్నాము, ఇప్పుడు ఇస్తున్నాము. సో అందరూ ఇది తీసుకోవాలి, అందరూ పిల్లలు తీసుకోవాలని. ఈరోజు నేషనల్ డివార్మింగ్ డే సందర్భంగా మరి నవోదయ స్కూల్లో గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా అందరికీ కూడా ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరిగిందని, నులిపురుగులకి నిర్మూలన ట్యాబ్లెట్స్. అయితే ఇవి ప్రతి ఒక్కరు కూడా చిన్న వయసు నుంచి, అంటే 1 సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు ఉండే పిల్లలందరూ కూడా కంపల్సరీగా 6 నెలలకు ఒకసారి ఈ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అట్లా వేసుకున్నట్లయితే మన కడుపులో ఉన్న నులిపురుగులు ఏమన్నా ఉన్నట్లయితే అవి చచ్చిపోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఆ నులిపురుగుల వలన మనకి బ్లడ్ తగ్గడము, అలాగనే గ్రోత్ తగ్గడము, అలాగే పిల్లలు కూడా అనారోగ్య పాలవడము, కడుపు నొప్పి రావడము, వామిటింగ్స్ రావడం ఇవన్నీ కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మరి పిల్లలే ఈనాటి బాలలే రేపటి భారత పౌరులు. కాబట్టి ఖచ్చితంగా మరి ప్రతి అంగన్వాడీ స్కూల్స్లో కూడా ఈ డివార్మింగ్ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే స్కూల్స్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి. కాబట్టి దాదాపుగా మన జిల్లాలోనే 6,18,000 వరకు కూడా మరి పిల్లలు ఉండడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మరి ట్యాబ్లెట్స్ అందుబాటులోకి రావడం జరిగింది. అందరూ కూడా ఇవి వేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి, బాగా చదువుకోండి, మీ భవిష్యత్తుకి పునాదులు వేసుకోండి. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా గీత కులాలకు మద్యం దుకాణాలు రిజర్వ్ చేసి వారికి కేటాయించారు. గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గీత కులాల వారికి మద్యం దుకాణాలు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు విడివిడిగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మీద నిలబడి గీత కులాలకు మద్యం దుకాణాల్లో రిజర్వ్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 10% మద్యం దుకాణాలను గీత కులాల వారికి రిజర్వ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గీత కులాలకు కేటాయించిన 17 మద్యం దుకాణాలకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో లాటరీ పద్ధతిలో వారికి కేటాయించారు. ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న డ్రా తీసి మద్యం దుకాణాలు కేటాయించారు. 17 మద్యం దుకాణాలకు 158 అప్లికేషన్లు రాగా లాటరీ తీసి 17 మందికి గీత కులాల వారికి వాటిని కేటాయించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ విజయ, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్, ఈఎస్లు వెంకట్, జాలయ్య తదితరులు పాల్గొన్నారు. లాటరీ ద్వారా మద్యం దుకాణాలు పొందిన గీత కులాలకు చెందిన వారు హర్షాన్ని వ్యక్తం చేశారు.
చేశారని సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ GOWDA గౌడ దాన్ని ఇప్పుడే మేడం గారు మాట్లాడి కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు కాబట్టి ఇది అమలు చేస్తున్నాము. మద్దిపాడు కడియాల యానాదయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాల జూబ్లీ ఉత్సవాలు పాఠశాల హెడ్ మాస్టర్ పెద్దిరెడ్డి కోటిరెడ్డి పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా జరిగాయి. వజ్రోత్సవంలో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాల కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు తగిన విధంగా సహకరించాలని తెలిపారు. ప్రభుత్వం చేయూతతో పాటు స్థానికుల సహకారం అందిస్తే ప్రభుత్వ బళ్ళు కాలేజీలు దినదిన ప్రవర్ధమానం చెందుతాయని అన్నారు. పాఠశాల హెడ్ మాస్టర్ పెద్దిరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ తాను ఇదే కళాశాలలో చదివి ఇక్కడే పాఠశాలలో ఉపాధ్యాయునిగా ప్రధాన ఉపాధ్యాయుడిగా 28 సంవత్సరాలు పనిచేశానని, తన హయాంలోనే వజ్రోత్సవాలు స్వర్ణోత్సవాలు జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాల పూర్వ విద్యార్థి శ్రీకల్ప సెల్యులోజ్ ప్రొడక్ట్స్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్వ విద్యార్థి శుద్ధపల్లి సుధాకర్ వజ్రోత్సవ వేడుకలకు హాజరై సుమారుగా 2000 మందికి ప్రస్తుత పూర్వ విద్యార్థులకు వచ్చిన అతిథులకు భోజన వసతి కల్పించారు. పూర్వ విద్యార్థులు తమ తమ శక్తి కొలది పాఠశాల అభివృద్ధికి చెక్కుల రూపంలో సహాయం అందించారు. ఈ సందర్భంగా పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు కళాశాలలో పనిచేసిన అధ్యాపకులకు ఘనంగా సన్మానం చేశారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన జానపద గేయాలు ఆహుతులను ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ బందెల అంజయ్య, మహావంశీ కృష్ణ, నాగేశ్వరరావు, టీడీపీ నాయకులు జయంతిబాబు తదితరులు పాల్గొన్నారు. స్థలాన్ని మనకి ఇచ్చినటువంటి దాతలు పిల్లలు వాళ్ళంతా ఈ ఆరివారి కుటుంబానికి కడియాల వారి కుటుంబానికి ఈ పాఠశాల తరఫున మేము ఉపాధ్యాయ తరఫున పూర్వ విద్యార్థుల తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాం. మీ 2 కుటుంబాల వారికి, మీ 2 కుటుంబాల యొక్క దాతృత్వమే ఈరోజు ఈ ఇన్స్టిట్యూషన్స్ ఇక్కడ ఈ విధంగా ఉన్నాయని చెప్పడానికి నేను గర్వపడుతున్నానమ్మా. మీ అందరికీ మెనీ మెనీ థ్యాంక్స్. ఈ పాఠశాలలో నేను 89 ఆగస్టు 18న ఉద్యోగంలో చేరి దాదాపు 28 సంవత్సరాలు ఈ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా, సెకండ్ గ్రేడ్ టీచర్గా, స్కూల్ అసిస్టెంట్గా, ఇప్పుడు FS హెడ్ మాస్టర్గా పనిచేస్తాను. 28 సంవత్సరాలు పనిచేయడానికి నాకు భగవంతుడు ఇక్కడ అవకాశం కల్పించినందుకు ఒకసారి దేవుడికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. తర్వాత మీ అందరికీ తెలుసో తెలీదా కానీ ఈ పాఠశాలకి 2004లో 50 ఇయర్ సెలబ్రేషన్ చేశాను నేనే, ఇక్కడ ఉండే స్టాఫ్ సహాయంతో. ఆ తర్వాత మళ్ళా నేనే ఇప్పుడు 75 సంవత్సరాలు నేను చేస్తాను. ఒక పాఠశాలకి స్వర్ణోత్సవాలు డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్ చేసే అవకాశం నాకు మా స్టాఫ్ అందరికీ వచ్చినందుకు మీ అందరి తరఫున ఒకసారి మళ్ళా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. కడియాల పెద్దలు కడియాల యానదయ్య గారు, అదేవిధంగా ఆర్వి రాఘవయ్య గారు, శ్రీరాములు గారు, వాళ్ళ వారస్తులు వెంకట సుబ్బయ్య గారు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఈ స్కూల్కి జూనియర్స్ కాలేజ్కి స్థాపించడానికి వాళ్ళు మూల కారణం. అందుకని ఈరోజు ఇంతమంది విద్యార్థులు ఇంతమంది చదువుకున్నారంటే మంచి పని చేసిన వాళ్ళు మనం గుర్తించుకోవాలి, వాళ్ళ కుటుంబాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. ఇందాక మన నాగేశ్వర గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఒక పైలాన్ వేసి వాళ్ళ కాంట్రిబ్యూషన్ దీనికి ఖచ్చితంగా హైలైట్ చేసి రాబోయే తరాలకు కూడా ఈ స్కూళ్ళు వీళ్ళు చేశారనేది వాళ్ళకి ఇచ్చిన గౌరవం అని, వాళ్ళ కుటుంబాలకు ఇచ్చిన గౌరవం. ఎందుకంటే అన్నిటికన్నా అన్ని దాతల కన్నా ఎడ్యుకేషన్ ఇస్ ద బెస్ట్ డొనేషన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి.
ఈ మధ్య చాలా మందిని ఈ ఏంటిది పెళ్లిళ్ళు లక్షలు కోట్లతో పెళ్లిళ్ళు చేశారు. అది తింటదా అయిపోతే పక్కన రోజు ఎవడు పట్టించుకో. వేటపాలెం పంచాయతీలోని బసవనగరంకు చెందిన తమలపాకుల అనిత అనే దళిత మహిళపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. బాధిత మహిళలతో కలిసి ఒంగోలులోని అంబేద్కర్ గ్రంథాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పొలంలో కూలి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న అనితను అదే ప్రాంతానికి చెందిన శివారెడ్డి, పిచ్చిరెడ్డి, లక్ష్మణ్ దాడి చేశారన్నారు. బాధితురాలు అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని, బాపట్లలో జరిగే స్పందనలో విన్నవించుకోవడం, అక్కడ ఎస్పీని కలిసి వేడుకుంటే కేసు నమోదు చేసి తర్వాత దాన్ని నీరుగార్చారని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకొని బాధిత మహిళలకు న్యాయం చేయాలని చప్పిడి రవిశంకర్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షుడు జిలాని, దళిత హక్కుల పోరాట సంఘం నాయకులు యోహాను, తిమోతి తదితరులు పాల్గొన్నారు. తమలపాకుల అనిత అని వాళ్ళ ఓనరు పొలం దగ్గర ఉంటే అక్కడ దొండగులు శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనుచరులు దాదాపు ఒక 5 వచ్చి అక్కడ చెట్లుంటే ఆ జామాల చెట్లు కొట్టుకొని వెళ్తుండగా ఈ అనిత వాళ్ళని మా ఓనర్కి తెలియకుండా మీరు ఎందుకు చేస్తున్నారని చెప్పేసి ఈ అనిత ఎస్సీ మాది కులం చెందిన ఆమె అయితే ఆమెను గొంతు పట్టి నెట్టేసి జాకెట్ని చింపేసి ఆమె మీద దెబ్బలు కూడా దాడి చేశారు. అయితే ఈ క్రమంలో ఈ అనిత వాళ్ళ ఓనర్ గారికి ఫోన్ చేసి చెప్పగా వాళ్ళ రాగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళి 9వ తారీఖు 9వ నెల 2024 తారీఖున చీరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. నేను కూలి పని చేసుకుంటా ఉంటాను. మా యజమాని పేరు మరి శ్రీనివాసరావు. నా టిఫిన్ బండి అయిపోయినాక నేను వాళ్ళ పనిలోకి వెళ్తూ ఉంటాను. నేను వాళ్ళ పని కాడికి వెళ్ళేపటికి 4 కలిసి చెట్లు కొడుతున్నారు పొలంలో. నేను ఎవరు ఏందని అడిగితే నువ్వు ఎవరు, నీకేం పని, నీకేం సంబంధం, ఎక్కడ దాన్ని వేడదాన్ని, మాది దాని అని చెప్పి అన్నారు. నేను మా ఓనర్ గారికి ఫోన్ చేశాను, ఇట్లా చెట్లు కొడుతున్నారు వచ్చి చేయాలి అని చెప్పి ఫోటోలు తీసి మా ఓనర్ గారికి ఫోన్ చేశాను. ఆయన వచ్చేలోపే నన్ను వాళ్ళ ముగ్గురు కలిసి ఆమల శివారెడ్డి, మతన లక్షణ, బిచ్చిరెడ్డి అనే వాళ్ళు ముగ్గురు కలిసి నన్ను కొట్టి గొంతుకాయ పట్టుకొని కింద పడేసి గుండెల్లో చేసి కింద పడేసి కొట్టారు. అంతలోకి మా ఓనర్లు కేకేయంగానే వాళ్ళు అంతటితో ఆగిపోయారు. అది అయిపోయిన తెల్లారి నేను టిఫిన్ బండి పెట్టుకొని టిఫిన్ బండి కాడ ఉండగా 10 గంటలప్పుడు మస్తన లక్షణ, బిచ్చిరెడ్డి వీళ్ళిద్దరు బండి దగ్గరికి వచ్చి నన్ను ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడి కులం పేరుతోటి ఇష్టం వచ్చినట్టు చేశారు నన్ను. ఇక తర్వాత నేను బాపట్ల స్పందనకి వెళ్ళి ఎస్పీ గారి దగ్గర కంప్లైంట్ చేసి రాగా 9వ నెల 9వ తారీఖు కంప్లైంట్ చేస్తే చీరాల డిఎస్పీ సిఐ గారు 15 రోజులు 20 రోజుల దాకా మేము పోయి అడిగిన దాకా కూడా కేసు మాకు సమాధానం చెప్పలేదు. తర్వాత మళ్ళీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి మేము రికమెండేషన్ చేసుకుంటే కేసు కట్టారు. డిఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళింది. డిఎస్పీ ఆఫీస్ కాడికి వెళ్ళినా కానీ సీసీ గారు మేము చెప్పినంత రికార్డు రాసినట్టు రాసి మళ్ళీ మా రికార్డు మార్చి నన్ను కేసు వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళ ఇంటి దగ్గర నన్ను ఎట్టబడితే అట్ట బెదిరిస్తున్నారు. అందరిని మా వాళ్ళని కూడా కలుపుకొని నా మీదకి దాడికి వస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. మన సోదరి మన వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ, ఎందుకంటే చీరాల నియోజకవర్గం అమ్మాయి పాపం మన దళిత సోదరి, మన మంది బాగా మంచి చాలా పేదరాలు. ఆ సోదరుని మీద కొంతమంది దుండగులు కావాలని ఆమె అక్కడ ఉండగా ఆడికి వచ్చి ఏమిటిది చెట్లు కొట్టుకొని ఏందమ్మా అడిగినందుకు ఆమెను కొట్టి కులం పెడుతూ దూషించింది. కాకుండా ఆమె మీద చేతి శివారెడ్డి అనే అతను, ఇంకో అతను బుచ్చిరెడ్డి అనే అతను ఇలా ఇది వాళ్ళ మీద ఇమ్మీడియట్గా ప్రభుత్వం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి అని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం చాలా దారుణం. దీన్ని మా దళిత బహుజన పార్టీ ఖండిస్తుంది. ఒక దళిత సోదరుని ఏముందన్నా ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడం ఇది చాలా దారుణం. వాళ్ళని అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని మా దళిత బహుజన పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మా సోదరునికి అమ్మాయికి న్యాయం చేయవలసిందిగా మన అట్టాగే మన ప్రతి ఒక్కరు మా దళిత సంఘాలు కానీ అన్ని దళిత బహుజన పార్టీ కానీ ప్రతి ఒక్క ప్రజా సంఘాలు అందరూ అమ్మాయికి న్యాయం చేసే వరకు వాళ్ళని అరెస్ట్ చేసే వరకు పోరాడతామని మీడియా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు చేసి జై భీమ్, జై అంబేద్కర్. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలతో పాటు గృహాలు నిర్మించాలని కోరుతూ ఒంగోలు పట్టణంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. అనుమతి లేకుండా తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా ఎలా చేస్తారంటూ ఎంఆర్ఓ ప్రజా సంఘాల నాయకులపై మండిపడ్డారు. ఈ క్రమంలో తహసీల్దార్ సిపిఐ నాయకుల మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. అనంతరం ధర్నా చేస్తున్న వారితో మాట్లాడిన తహసీల్దార్ ప్రభుత్వ అనుమతులు వచ్చిన అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలిపారు. గతంలో ఇచ్చిన ఇళ్ల స్థలాల్లో అర్హత లేని వారు కూడా ఉన్నారని ఆరోపణలు వచ్చిన క్రమంలో వాటిపై విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు.
అనంతరం సిపిఐ నగర సంయుక్త కార్యదర్శి శ్రీరామ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంగోలు నగరంలో ప్రధానంగా 3 కాలనీల నందు నివాసం ఉంటున్న ప్రజలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న తమ పట్ల తహసీల్దార్ దురుసుగా మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కొత్తగొర్ల వెంకట్రావు, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. అందులో దాని మీద ఎమ్మెల్యే గారు కంప్లైంట్ ఇచ్చున్నారు. దాని మీద హైకోర్టులో ఒక పిల్లు వేసింది. దాని మీద ఒక పిల్లు వేశారు. ఆ పిల్లులో కొంతమంది అనర్హులు ఉన్నారు. అంటే మీకు ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు. గత ప్రభుత్వంలో కొంతమంది పట్టాలు పొంది పొజిషన్కి వెళ్ళను. గతంలో పొరపాటు జరిగినాయి అన్ని సర్దిద్ది మళ్ళీ ఇప్పుడు మేము పట్టాలు ఇస్తామని చెబుతున్నారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చి గత 20 సంవత్సరాల నుంచి ఆటో కార్మికులు గాను మీరు మళ్ళీ ఇది మొత్తం క్యాన్సిల్ చేస్తానంటే కుదరదని చెప్పి మనం ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాం. అనేక సార్లు మనం పేపర్ల ద్వారా మీడియా ద్వారా చెప్పడం జరిగింది. మొత్తం మీద నేను అనుకోవడం ఇప్పటి వరకు అయితే మాత్రం ఆ లిస్టును క్యాన్సిల్ చేసే ఆలోచన అయితే మానుకున్నారని, మొత్తం మీద ఎంక్వైరీ అయితే మాత్రం జరగబోతుంది, కొంతమేరకు జరుగుతుందని కూడా మాత్రం మనం చేస్తా ఉన్నా. అందువల్ల అంతే తప్ప భయపడి పారిపోయే పరిస్థితి మాత్రం ఉండదు. ఇవ్వాలి నగరంలో అర్హులైన పేదలకు పట్టాలు ఇవ్వాలి నగరంలో అర్హులైన పేదలకు పట్టాలు చెప్పండి. ఈరోజు మా కార్యాలయానికి నూతన ఇళ్ల స్థలాలు కావాలని కొంతమంది రావడం జరిగింది. సో గత మంత్రిమండలి సమావేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇంకా వాటికి అర్జీలు దాఖలుపరచుకోవడానికి అవకాశం లేదు. ఏ రోజైతే అర్జీ దాఖలుపరచుకోవడానికి అవకాశం ఇచ్చిన రోజు ఈ నూతనంగా ఒంగోలు నగరంలో కానీ ఒంగోలు రూరల్ ఏరియాలో కానీ ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు అర్జీలు దాఖలుపరిస్తే వాళ్ళ అర్హతలను పరిశీలించి వాళ్ళ అర్హులైతే వాళ్ళకి ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఉన్న స్థలాల్లో అనర్హులు ఉంటే వాళ్ళని తొలగించి అందులో అడ్జస్ట్ చేయడమా, లేదా కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి తీసుకోవాల్సి ఉంటే అలా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వీళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయింపు అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు మాకేం ఇంతవరకు ఏం రాలేదు, మాకేం చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పిన పని చేస్తాం. ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చోడానికి కూడా మమ్మల్ని అనుమతి లేదు ఎంఆర్ఓ గారు. ఈ విధానం చూస్తే ఎంఆర్ఓ గారు పేదలకి కడుపు కొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, సిపిఐ పార్టీ ఉంటుంది. పేదలకు ఇళ్ల స్థలాలు సాధించే వరకు నగరంలో ఏ పేదవాడికి ఇబ్బంది అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.